తను కనుక నోరు తెచ్చిందంటే మన ఇద్దరు పని అయిపోయినట్టే. నేను తన నోరు మూసేస్తాను. నేను తన్ని టెర్రస్ పైకి తీసుకెళ్తాను. నువ్వు నీ పని పూర్తి చేసుకుని త్వరగా పైకొచ్చాయి. పద పద. కృష్ణ ఎక్కడుంది? తను పైన గదిలో ఉందని నువ్వే కదా చెప్పావు. ప్లీజ్ తమాషాలు చేయొద్దు. ఎక్కడ దాచిపెట్టావు కృష్ణని? నేను ఇంటికి కృష్ణని కలవడానికి వచ్చాను. ప్లీజ్ త్వరగా పిలువు, నేను తనని కలవాలి. ఒక్క నిమిషం. కృష్ణ కృష్ణ బయటికి రా. చూడు, మీ మమ్మీ వచ్చేసింది. మనం తనతో మాట్లాడాలి కదా. ఎక్కడుంది సాగర్? కృష్ణ 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 ఎక్కడున్నావు? ప్లీజ్ నాతో ఆటలాడుకో. కృష్ణ ఎక్కడుంది సాగర్? కృష్ణ తను నాకెక్కడ కృష్ణ కనిపించట్లేదు. నాతో చెప్పింది తను ఇదే రూమ్ లో దాక్కుంటానని. ఒక్క నిమిషం. కృష్ణ కృష్ణ ఎక్కడా? కృష్ణ ఎంత కేర్లెస్ గా ఉన్నావు సాగర్. కృష్ణ ఎక్కడుందో కూడా నీకు తెలియదావునా? చెప్పడానికి మాత్రం బాగా చెప్తావు. కృష్ణ నాకు కూడా కూతురు, నేను కూడా ఎంతగానో ప్రేమిస్తున్నానని. నాకు దూరం చేసావు, కానీ నువ్వు తనని సరిగ్గా చూసుకోవడం లేదు. ఎక్కడుంది కృష్ణ? చెప్తావా లేదా? గంగా ప్లీజ్ ఒక్క నిమిషం. ఇది గొడవ పడే టైం కాదు. కృష్ణ ఎక్కడుందో వెతకాలి మనం. ఎక్కడ వెతకాలి? కృష్ణ ఎక్కడుంది సాగర్? జోయా జోయా కృష్ణని. కృష్ణ జోయా దీన్ని ఎవరు లాక్ చేశారు? నాకే తెలుసు ఎవరు చేశారో. జోయా జోయా సాగర్ తలుపు తెరువు, నేను కృష్ణ దగ్గరికి వెళ్ళాలి. ప్రదీప్ అన్నయ్య, గోవిందయ్య గారు, ఎవరైనా తలుపు తెరవండి. మమ్మీ నానమ్మా, ఎవరైనా తలుపు తెరవండి. అన్నయ్య తెరవండి. ఎవరైనా ఉన్నారా? ఇది కూడా మోసుంది. ఇది కూడా ఏం లాక్ చేద్దాం చేసింది. సాగర్? ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ తెరవండి. కృష్ణ మమ్మీ, నానమ్మ, తలుపు తెరవండి. ఎవరైనా తలుపు తెరవండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
వద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,